మీరు కూడా నాలాగే ఒకే జీమెయిల్ ఐడి మల్టిపుల్ డివైస్ యూజ్ చేస్తున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసమే అనమాట. సో మనం జనరల్గా ఒకే జీమెయిల్ ఐడి మల్టిపుల్ డివైస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్ కోసం కానీ, లేకపోతే ప్లే స్టోర్ కోసం కానీ, లేకపోతే మన ఫొటోస్ కోసమైనా ఒకే జీమెయిల్ ఐడి మల్టిపుల్ డివైస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి బై మిస్టేక్ మన ఫోన్ పోయినా కూడా అందులో ఉన్న జీమెయిల్ ఐడి ద్వారా వేరే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చాలా మందికి ఆ జీమెయిల్ ఐడి రిమూవ్ చేసుకోవాలో తెలియదు అనమాట. సో ఈ వీడియోలో అయితే ఆ జీమెయిల్ ఐడి ఎలా రిమూవ్ చేయాలో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి కొంచెం కింద స్క్రోల్ డౌన్ చేసుకున్నారంటే ఇక్కడ యూజర్ అండ్ అకౌంట్స్ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో మీకు ఎన్నైతే మల్టిపుల్ జీమెయిల్ ఐడి అకౌంట్స్ ఉన్నా అక్కడ మొత్తం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. మీరు సింపుల్గా మీరు ఏ అకౌంట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పైన త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ రిమూవ్ అకౌంట్ అయితే ఉందన్నమాట. సో సింపుల్గా అయితే దీన్ని రిమూవ్ చేసుకున్నారంటే మీ జీమెయిల్ ఐడికి లింక్ అయిన కాంటాక్ట్స్ కావచ్చు, లేకపోతే గూగుల్ ఫొటోస్ కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు, సో ఆ జీమెయిల్కి లింక్ అయిన మల్టిపుల్ అన్నీ అయితే మనకైతే సేఫ్ అనమాట. సో ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో పర్మనెంట్గా జీమెయిల్ అకౌంట్ ఎలా డీల్ చేయాలో అయితే చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్ చూసినట్టే ఫాలో చేసుకోండి. సో మనం మళ్ళీ ఇలాంటి లేటెస్ట్ మొబైల్ ఫోన్ ట్రిక్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో చేసుకొని లైక్ చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ హేమంత్.